అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయం 7వ వాక్యం నుండి 9వ వాక్యం వరకు నేను చదువుతున్నాను. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని దేవుణ్ణి ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు గాని మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాము. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, ఏ దుష్కార్యము చేయకుండా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అది మొదటి పాయింట్. 2వ పాయింట్ ఏమిటంటే, మీరు మేలైనదే చేయవలనని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. 3వ పాయింట్ ఏమిటంటే, మీరు సంపూర్ణులు కావాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఒక మిషనరీ భక్తుడు ఇలా అన్నాడు, మనిషి జీవించటానికి, బ్రతకటానికి ఊపిరి పీల్చడం ఎంత అవసరమో ఒక క్రైస్తవుడు బ్రతకటానికి ప్రార్థన చేయటం కూడా అంత అవసరం. ఒక మనిషి బ్రతకాలంటే ఊపిరి పీల్చుకోవాలి, అప్పుడు ఆ మనిషి బ్రతుకుతాడు. ఒక క్రైస్తవుడు బ్రతకాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఈరోజు నేను చెప్పబోయే అంశం కూడా ప్రార్థన అనే అంశం మీదే కొద్ది నిమిషాల పాటు మనం మాట్లాడుకుందాం ప్రభు సహాయంతో. ప్రార్థన నా ఊపిరి, ప్రార్థించకుండా నేను ఉండలేను, ప్రార్థన నా జీవితం అని ఓ భక్తుడు పలికాడు. ఓ దైవజనుని చూసి, ఆయన పేరు భక్త సింగ్. అనేక మంది దైవజనులు ఇలా మాట్లాడారు, భక్త సింగ్ అంటే అర్థం ప్రార్థన అని. అర్థమైతే అది కాదు, కాకపోతే ఆయన జీవిత విధానం ఎక్కువ ప్రార్థనలో గడిపేవారు. స్మిత్ విగిల్స్ వర్త్ అనే వ్యక్తి అన్నాడు, నా ఊపిరి, నా జీవితం ప్రార్థన. మనం ప్రార్థించలేకపోతే చచ్చిన వానితో సమానం. బైబిల్ గ్రంథంలో ప్రసంగి భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అని. క్రైస్తవుడు సింహం లాంటి వాడు, కానీ ఆ క్రైస్తవుడు ప్రార్థించలేకపోతే చచ్చిపోయిన సింహం అంటాడు, ఏ ఉపయోగం లేదు. కానీ ప్రార్థించగలిగితే ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబానికి, ఆ కుటుంబం ద్వారా సమాజానికి మేలు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు, 2 గుంపులు ఉంటాయి. ఒక గుంపు దైవజనుడు, మరో గుంపు విశ్వాసులు. దైవజనుడు ప్రార్థించాలి, విశ్వాసులు ప్రార్థించాలి. దైవజనుడు ఎవరి కోసం ప్రార్థించాలి అంటే విశ్వాసుల కోసం ప్రార్థించాలి. విశ్వాసులు ఎవరి కోసం ప్రార్థించాలి అంటే దైవజనుని కోసం ప్రార్థించాలి. ఈ 2 గుంపుల వాళ్ళు కలిసి ఎవరి కోసం ప్రార్థించాలంటే బయట ఉన్న వారి కోసం ప్రార్థించాలి. అర్థమైన స్తోత్రం చెప్పండి. అయితే మొదటి గుంపు, 2వ గుంపును ధ్యానం చేసుకుందాం. మొదటి గుంపు ఏమిటంటే దైవ సేవకులు, దేవుని సేవ చేస్తున్న వాళ్ళు. చేయవలసిన పని ఏమిటంటే తన మందలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ దుష్కార్యము చేయకుండానట్లు వారి నిమిత్తం భారంగా ప్రార్థన చేయాలి. ఏ విశ్వాసి కూడా సంఘంలో 10 మంది ఉండొచ్చు, లేదా 20 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. ఏ వ్యక్తి కూడా ఏ దుష్కార్యము చేయకుండానట్లు దైవజనుడు ప్రార్థన చేయాలి.
ఎందుకు అలా ప్రార్థన చేయాలంటే ఏ విశ్వాసి తన విశ్వాస జీవితంలో తప్పిపోయినా దేవుడు అడిగే వ్యక్తి దైవజనుడు కాబట్టి. మంద మీద కాపరిగా నియమించినటువంటి వ్యక్తిని, నియమింపబడినటువంటి వ్యక్తిని ప్రభు ప్రశ్న వేస్తాడు. నేను ఇచ్చిన మందలో గొర్రెలు కొన్ని బలహీనంగా ఉన్నాయి, కొన్ని పాడైపోయాయి, ఏం సరైన ఆహారం పెట్టలేదు, వారు బాగుపడాలని నువ్వెందుకు కష్టపడలేదని ప్రభు ప్రశ్నిస్తాడు. కాబట్టి దైవజనుడు ఖచ్చితంగా సంఘ విశ్వాసుల కోసం ప్రార్థన చేయాలి. ఏ దుష్కార్యము విశ్వాసులు చేయకుండానట్లు విజ్ఞాపన చేయగలగాలి. దుష్కార్యం అంటే ఏమిటి? బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వాక్యంలో రాయబడుతున్న విషయం ఏమిటంటే, నీ సహోదరుని మీద కోపం ఉంచుకోకు, నీ సహోదరుని ద్రోహి అని పిలవమాకు, నీ సహోదరుని చూసి నువ్వు వ్యర్థుడా అని పిలవమాకు. అనవసరంగా నువ్వు నరకానికి గురైపోతావు, మహాసభకు గురైపోతావు, నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. దుష్కార్యము అంటే ఏ తప్పు చేయలేనటువంటి వారిని నువ్వు అనవసరంగా నోరు పడేసుకోకు. ఏ తప్పు చేయలేని వారి మీద అపనిందలు వేయకు. ఒక క్రైస్తవుడిగా మన నోరును మనం కాపాడుకోగలగాలి, మన నాలుకను సాధు చేసుకోగలగాలి. ఏ దుష్కార్యము చేయకుండా విశ్వాసుల జీవితాలు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉండునట్లు దైవజనుడు విజ్ఞాపన చేయాలి. పౌలు అది చేస్తున్నాడు. ఏ దుష్కార్యము మీరు చేయకుండానట్లు మేము దేవునికి విజ్ఞాపన చేస్తున్నాం. ఎంతో మంది విశ్వాసుల జీవితాలు మనం పరిశీలన చేస్తే, చర్చిలో ఉన్నప్పుడు బలంగా స్తోత్రం చెప్పటం, బలముగా చప్పట్లు కొట్టడం, బయటికి వెళ్ళిపోయిన తర్వాత అదే నోటి నుంచి బూతులు తిట్టడం, అనవసరంగా గొడవలు పడటం, దేవుణ్ణి నమ్ముకొని కూడా వ్యర్థమైన విధములో జీవించటం చాలా మంది జీవితాల్లో మనకు కనబడతా ఉన్నాయి. మా సంఘంలో లేదని నేను చెప్పటం లేదు, కానీ ప్రతి క్రైస్తవునిలో ఉన్నాయి, అయితే ప్రతి విశ్వాసంలో ఉన్నాయి. అయితే అది కనుమరుగవ్వాలంటే దైవజనుడు ప్రార్థించడానికి పూనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దైవజనుడు ప్రార్థించగలిగితే విశ్వాసుల క్షేమం నిమిత్తం ఏదో ఒకనాటికి అందరూ మారకపోయినా కొందరైనా మారుతారు. ఆ కొందరిని బట్టి ప్రభు సంతోషిస్తాడు. ఏ దుష్కార్యము విశ్వాసులు చేయకుండానట్లు దైవజనుడు విజ్ఞాపన చేయాలి. 2వ పాయింట్ ఏమిటంటే, మేలైనదే విశ్వాసులు చేసేలాగా ప్రభు దగ్గర నుండి సమాధానం పొందుకునేంత వరకు విజ్ఞాపన చేయాలి. ఎలాగైనా సరే ప్రభువా, నీవు నాకు అప్పగించినటువంటి మంద ఎప్పుడు మేలైన పనే చేయాలి, కీడైన పని చేయకూడదు. ఎప్పుడూ కూడా నీవు నాకు అప్పగించిన మంద శ్రేష్టమైన పనులే చేయాలి, నీకు మెప్పు తెచ్చే పనులే చేయాలి, నీవు మెచ్చుకునే పనులే చేయాలని చెప్పి దైవజనుడు విశ్వాసుల నిమిత్తం ప్రార్థన చేయాలి. మేలైన పనేమిటి, ప్రభు మెచ్చుకునే పనేమిటి అని ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో ప్రభు ఇలా చెప్పాడు, నీకు 2 ఉంటే అందులో ఒకటి ఇచ్చే, నీ దగ్గర ఆహారం ఉంటే లేనివాడికి కొద్దిగా ఆహారం పెట్టు, నీ దగ్గర వస్త్రముల్లో అధికముగా ఏమైనా ఉంటే లేనివాడికి ఒక వస్త్రం ఇచ్చి, నిన్ను ఎవరైనా కొంత దూరం రమ్మంటే నీకు వీలుంటే కుదిరితే తప్పకుండా రావునని సాకులు చెప్పకుండా కొంత దూరం వెళ్ళి ఆ వ్యక్తికి సహాయపడు అన్నాడు. ఇది మేలైనది. ఇతరులకు ఆనందాన్ని పిలిచినట్టునే వచ్చాడనే సంతోషాన్ని కలుగు చేసే విధానం. ఇప్పుడు మేలైనది విశ్వాసి అవలంబించగలగాలి. అబద్ధాలు ఆడకుండా ప్రతి విశ్వాసి కూడా మేలైన దానిని చేపట్టి దానిని చేయగలగాలి. బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడుతుంది, మేలైనది చేయనెరిగియు అలా చేయకుండుట పాపం. యాకోబు రాసిన పత్రికలో రాయబడిన విషయం అందరికీ తెలుసు. మేలేమిటో, మేలైన పనులు ఏమిటో విశ్వాసులందరికీ తెలుసు. కానీ మేలైన పనులు విశ్వాసులు చేయటం లేదు. ఒకడికి ఆకలితో ఉంటే అన్నం పెట్టాలన్న జ్ఞానం క్రైస్తవునే కాదు, అందరికి ఉంది, ముఖ్యంగా క్రైస్తవునికి ఉండాలి. కానీ తన ఇంట్లో అన్నం ఉంటుంది, ఎంతో మంది ఆకలితో అలమటిస్తారని తెలుసు. తన వీధిలో ఎంతో మంది అమ్మా కొద్దిగా అన్నం ఉంటే పెట్టండి అమ్మా అని అరుచుకుంటూ వెళ్తారని తెలుసు. కానీ వీళ్ళ అన్నం తప్పేలా ఫ్రిడ్జ్ లో ఉంటది, వీళ్ళ చారు వీరి కూరన్ని ఫ్రిడ్జ్ లో ఉంటాయి. అలా వెళ్ళిపోతూ ఆకలితో అలమటిస్తున్న ఏ వ్యక్తికి కూడా పిలిచి అన్నం పెట్టి, పిలిచి వారి దావేస్తే నీళ్ళు ఇచ్చి ఆదరించేవారు లేదు.
అంటే మీరందరూ అలాంటి వాళ్ళని కాదు, కానీ సహజంగా అలాంటి లక్షణాలు కలిగిన వారు అధిక శాతం లేదు. బైబిల్ గ్రంథంలో అలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తిని దేవుడు దీవిస్తాడని రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి లక్షణాలు కలిగి ఉన్న వారిని ప్రభువు మెచ్చుకుంటాడు. ఏమన్నా తెలుసా, మీ తోటి వారికి చేస్తే నాకు చేసినట్టు అన్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చేశారని చెప్పి ప్రభు మురిసిపోతాడు. ఇది మేలైనది చేయటం. మన జీవితంలో మనం మేలైనది చేయగలుగుతున్నామా లేదా అన్నది ఆలోచన చేయగలగాలి. సో విశ్వాసులు మేలైనది చేయాలని దైవజనుడు విజ్ఞాపన చేయగలగాలి. మూడవది ఏమిటంటే సంపూర్ణులు కావాలని ప్రార్థన చేస్తున్నాడు పౌలు భక్తుడు. ఏ విషయంలో సంపూర్ణత కావాలి? బైబిల్ గ్రంథంలో ఎలా ఉంటుంది, మీరు పరిశుద్ధతలో సంపూర్ణత కలిగి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకొని కూడా, యేసయ్యను ఆరాధిస్తూ కూడా ఇంకా పాపములో ఉంటున్న విశ్వాసులు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారు. సీరియల్స్ చూసేవారు, సినిమాలు చూసేవాళ్ళు, సినిమా పాటలు వినేవాళ్ళు, సెల్లలో సినిమా హీరోయిన్స్ ఫోటోలు పెట్టుకున్న వాళ్ళు, వారిని ఆరాధిస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను అన్ని జనుల కోసం మాట్లాడట్లేదు. ఈరోజు మనతో ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనం దేవుని నమ్ముకొని కూడా పాప సంబంధమైన వాటిని చూస్తున్నా లేదా వింటున్నా, వినాలని ఆశపడుతున్నది పాపం. ఇప్పుడు ఆ పాపము నుండి విడిపించబడి సంపూర్ణులు కావాలని పౌలు భక్తుడు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు దైవ సేవకులు బోధించారు. ఏ విధంగా అంటే, టీవీ చూడొద్దు, అందులో అన్ని కూడా అశ్లీలమైన వస్త్రాలు ఉంటాయి, సరైన సభ్యత అయినటువంటి విధానంలో అక్కడ నటన జరుగుతుంటది, కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి, సీరియల్స్ జోలికి వెళ్ళకండి, సినిమాల జోలికి వెళ్ళకండి, అల్లరి చిల్లరగా తిరగకండి, రోడ్డు మీద పోకిరి వాళ్ళతో ఉండొద్దు. బైబిల్ చెప్తుంది, అపహాసకులు కూర్చుందు చోట కూర్చోకు, దుష్టుల ఆలోచన చెప్పుకుని నడవకు. చాలా మంది సినిమాకి వెళ్దాము అని ఎవడైనా అన్నుడంటే క్రైస్తవుడు డబ్బులు ఆడికి కూడా టికెట్ తీసి మరి తీసుకెళ్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలా చేయడం పాపం అని చెప్పేసి హాల్కి వెళ్లకుండా ఇంట్లో సీరియల్ తెచ్చుకొని చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మొన్న ఒకసారి నాతో ఒక సహోదరుడు కలిసి, వాడు క్రైస్తవుడు అంటాడు రా. ఏం క్రైస్తవుడు రా, హాలుకు పోతున్నాడు రా బాహుబలి సినిమాకి అన్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే, వీడు సీడీ తెచ్చుకొని ఇంట్లో వేసుకొని చూశాడు. నేను అలా విజిట్ చేద్దాం అంటే వీడు బాహుబలి సినిమా చూస్తాడు. వాడు దృష్టిలో హాల్కి వెళ్ళి సినిమా చూడడం పాపం, ఇంట్లో చూస్తే పాపం కాదు. బైబిల్ అలా చెప్పట్లేదు, కానీ నువ్వు ఇంట్లో చూసినా పాపమే, హాల్కి వెళ్ళి చూసినా పాపమే. దేవుని నమ్ముకున్న తర్వాత పరిశుద్ధతలో, అంటే చూసే విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, యోచించే విషయంలో కానీ, అన్ని విషయంలో సంపూర్ణం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్నటన్నటికీ నీ మందిరానికి పరిశుద్ధత అంగీకారం అని బైబిల్ గ్రంథంలో రాయబడింది, అనుకూలమని రాయబడింది. పరిశుద్ధులగుటకు మీరు పిలవబడతారని భక్తుడు చెప్తున్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడని ప్రభు చెప్తున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఇంకా పాప సంబంధమైన వాటిని అనుసరిస్తూ, అవలంబిస్తూ, వాటి మార్గంలోనే నడుచుకుంటూ చాలా మంది వెళ్తున్నారు. అయితే అటువంటి వారు మారాలని వారిని మేపుతున్నటువంటి సేవకుడు విజ్ఞాపన చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే విజ్ఞాపన చేయగలుగుతాడో, నేను ఇందాకలా చెప్పాను, అందరూ మారకపోయినా కొద్దిమంది అయినా మారుతారు. దేవుడు ఆ కొద్ది మందిని బట్టి, వారు మారిన విధానాన్ని బట్టి దైవజనుని సభాస్ అంటాడు, నమ్మకమైన మంచి దాసుడా, నీకు పాలు పంపులు నా ఆనందములో ఉన్నాయని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తున్న పత్రికలో 1వ అధ్యాయం 9 నుంచి 11 వాక్యాలు మనం చదువుకొని వెళ్తే అక్కడ రాయబడిన విషయం ఏమిటంటే, మీరు అన్ని విషయములో మంచివారు అగినట్లు క్రీస్తు దినం వచ్చినప్పుడు, అంటే ఆయన రాకడలో వచ్చినప్పుడు ఎత్తబడేవారిగా ఉండాలని, సిద్ధపడాలని నేను ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తున్నాను అన్నాడు. 4వ పాయింట్ ఏమిటంటే, సంఘములో ఉన్న విశ్వాసులు అందరూ కూడా క్రీస్తు రాకడకు సిద్ధపడేవారుగా ఉండాలని, క్రీస్తు తన వేవేల పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు తనను ఎదుర్కొనగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వారిగా మారాలని దైవజనుడు విశ్వాసుల కోసం విజ్ఞాపన చేయగలగాలి. అలా చేస్తే ఇందాక చెప్పాను, అందరూ మారకపోయినా కొద్దిమంది మారుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దుష్కార్యము చేయకుండా కొద్దిమంది మారుతారు, మేలైన దానిని చేసేవారిగా కొద్దిమంది మారుతారు, సంపూర్ణ స్థితిలోకి వెళ్ళేవారుగా కొద్దిమంది మారుతారు, దేవుణ్ణి రాకడకు సిద్ధపడేవారుగా కొద్దిమంది మారుతారు.
ఒక బ్యాచ్ చేయాల్సిన పని ఏమిటంటే విశ్వాసుల కోసం విజ్ఞాపన చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సేవకుల కోసం రాయిస్తున్న మాట ఏంటో తెలుసా? యెరూషలేమా, నీ ప్రాకారం మీద కావలి వారి ఉంచి ఉన్నాను, వారు రే అయినను పగలైనను మౌనముగా ఉండరు. మరి ఏం చేస్తారు అంటే యెరూషలేము క్షేమం కోసం ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. యెరూషలేము అంటే దేవుని సంఘం. ఇప్పుడు దేవుని సంఘముపై కాపరిగా ఎవరు నుంచారు? దైవజనుడు నుంచాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలంటే రే అయినా పగలైనా మౌనముగా ఉండకూడదు. మౌనంగా ఉండకూడదంటే ఏం చేయాలి? వారి క్షేమం కోసం, వారు ఏ దుష్కార్యము చేయకుండానట్లు, వారు మేలైనదే చేసేటట్లు, వారు సంపూర్ణులుగా మారేటట్లు, ప్రభు రాకడకు వారు సిద్ధపడేటట్లు దైవజనుడు వారి కోసం ఎల్లప్పుడూ కూడా విజ్ఞాపన చేయగలిగిన వాడుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దైవజనుడైతే ఆ విధముగా సంఘ బిడ్డల నిమిత్తం విజ్ఞాపన చేయగలిగిన వాడుగా ఉంటాడో ఆ వ్యక్తి నడిపిస్తున్న సంఘం ఖచ్చితంగా ప్రభు ఇష్టపడే సంఘం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దశంభాగాలు తండి, ప్రత్యేక కానుకలు తండి, ఇదిగోండి కవర్లు. ఈ రోజు నుంచి ఈ రోజు దాటాం కాబట్టి కృతజ్ఞత కానుక తండి. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాడు దైవజనుడు. పలానా విధంగా ఉండండి, పలానా ప్రార్థన ఉంది, అక్కడికి రండి. ఇవన్నీ పద్ధతులన్నీ చెప్పుకొని వెళ్తున్నాడు. అయితే ఆ వ్యక్తిని సంపూర్ణతలోనికి తీసుకొని వచ్చే ప్రార్థన మాత్రం విశ్వాసుల కోసం చేయట్లేదు. వారి దగ్గర పాలు పిండుతా ఉన్నాడు తప్ప వారికి అభిషేకం, వారు ఆత్మీయ అభివృద్ధి ఇంకా నానాటికి పొందుకోవాలని విజ్ఞాపన చేయలేకపోతున్నాడు. నేను ఒక మాట చెప్తాను, అదేంటో తెలుసా? వారి క్షేమం కోసం నువ్వు విజ్ఞాపన చేయలేనప్పుడు వారి దగ్గర నుండి నువ్వు ఏది కూడా తీసుకోవడానికి హక్కులేదు. వారి క్షేమం కోసం, వారి ఆత్మీయ అభివృద్ధి కోసం నువ్వు విజ్ఞాపన చేయగలిగితే దేవుడే వారి నుండి నీకు సమస్తాన్ని ఇప్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మహిమ అయినా ప్రభు వచ్చేటప్పుడు కిరీటమైన ఘనతైన మెప్పైనా నాకు మీరే, నా కిరీటం మీరే అన్నాడు. దేవుని సంఘాన్ని ఆయన పరిపూర్ణతలోనికి తీసుకొని రావడానికి విజ్ఞాపన చేస్తున్నాడు. పౌలు మౌనముగా ఉండక యెరూషలేము అనబడే సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపైనా ఫలిస్తుంది ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది వ్యక్తుల జీవితాలను మారుస్తుంది. ఓ వ్యక్తి ఇలా అన్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను కొట్టుకొని వచ్చాను క్రైస్తవ్యంలోకి. హల్లెలూయా చెప్పండి సరే. హల్లెలూయా. ముందు వ్యభిచారి, ముందు దొంగ, ముందు భయంకరమైన పాపిగా ఉన్నటువంటి వ్యక్తి తన తల్లి ప్రార్థనా ప్రభావంలో కొట్టుకొని వచ్చేసాను యేసయ్య దగ్గరికి అన్నాడు. ముందు వ్యభిచారిగా, పాపపు తలంపులు కలిగిన వాడిగా, ప్రతి స్త్రీతో అక్రమ సంబంధం కలిగి ఉండాలని ఆశపడేవాడిగా బ్రతికాడు. అందరూ ఆయనకు ముద్రేశారు వ్యభిచారి అని. ఎప్పుడైతే తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో కొట్టుకొచ్చాడో క్రైస్తవ్యం ఆ వ్యక్తికి ఏమని ముద్రేసిందో తెలుసా? పరిశుద్ధుడైన అగస్టిన్. హల్లెలూయా చెప్పండి సార్. ఆ పేరు ముందు రాయబడినటువంటివి పదాలు ఏమిటంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఏ పాంప్లెట్ లో ఆయన ఫోటో వేసి ఆయన కోసం ఏదైనా 2 ముక్కలు రాద్దామన్నా ఆ పేరుకు ముందు పరిశుద్ధుడైన అగస్టిన్ అని రాస్తారు. కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి పాపములో ఉంటే తల్లి ప్రార్థన ఆ వ్యక్తిని పాపములోంచి విడిపించింది. హల్లెలూయా. సంపూర్ణతలోనికి తీసుకొని వచ్చింది, సర్వసత్యంలోనికి నడిపించింది. ఆ వ్యక్తి మేలైనది చేసేవాడిగా మారిపోయాడు. హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు దైవ సేవకులు, పెద్దలుగా ఎంచబడుతున్న వారు వారి అవసరాల నిమిత్తమే ప్రార్థన చేయకుండా విశ్వాసుల అవసరములు తీరునట్లు, విశ్వాసులు ఆశీర్వదింపబడినట్లు, విశ్వాసులు ఉన్నతమైన వారు అవునట్లు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వారు వీరేదైతే ప్రార్థన చేశారో అది వారి జీవితంలో జరుగుద్ది. వారు ఆశీర్వదింపబడుతున్న కొలది దైవజనులు ఆశీర్వదింపబడతారు. హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా. దైవజనులుగా ప్రార్థించకుండా ఏదో 4 మాటలు ఆదివారం రెడీమేడ్ ఫుడ్ లాగా చెప్పుకొని వెళ్ళిపోతూ, కనబడినప్పుడు బ్రదర్ బాగా ప్రే చేసుకోండి, బైబిల్ చదువుతూ ఉండండి అని చెప్పేసి ఆ వ్యక్తిని ఆ విధంలో కానీ పెంచగలిగితే ఆ వ్యక్తి
ఎప్పటికీ మారు మనసు చెందడు, ఎప్పటికీ పరిశుద్ధుడు కాలేడు, ఎప్పటికీ మేలైంది చేయడు, ఎప్పుడు దుష్కరమే చేస్తాడు, సంపూర్ణుడు కాడు, ప్రభు రాకకు సిద్ధపడాడు. కానీ ఆ వ్యక్తి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఏ వ్యక్తి అయితే బలహీన పడిపోతున్నాడో, ఏ వ్యక్తి అయితే అసత్యంలో ఉన్నాడో సత్యంలోకి వచ్చి కూడా ఇంకా క్రమపరచు ఆత్మ ఆధీనంలో ఏ వ్యక్తి అయితే బ్రతుకుతున్నాడో ఆ వ్యక్తి కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆ వ్యక్తి కోసం ప్రార్థిస్తే ఆ వ్యక్తి మారుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మ ఇలా అంది నాతో, మేము ఎందుకండి ఉన్నాం, మనం ఎందుకు ప్రార్థన చేయడానికే కదా అన్నది. నిజంగానే మనం ఎందుకున్నాం దైవజనులుగా? ప్రార్థన చేయడానికి ఉన్నాం. అయితే ప్రార్థన మానేసి మన పనులను బయట పెట్టుకుంటున్నాం, బయట పనుల మీద ధ్యాస పెడుతున్నాం. పలానా వ్యక్తిని కలాలి, పలానా డొనేషన్ ఇచ్చే వ్యక్తిని కలిస్తే బాగుంటుంది, చర్చి కనిపెట్టుకోవచ్చు, చర్చికి పెద్ద బాక్సులు కొనవచ్చు, ఎవరైనా స్పాన్సర్ ఉంటే చెప్పండి. ఇది ఎమ్మెల్యే గారితో ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి పలానా ఇలా ఊరిలో సేవ చేస్తున్నాయండి, స్థలం లేదండి, మాకు చిన్న స్థలం ఉంటే బాగుంది. ఇవన్నీ నీకు కావాలంటే ప్రభు దగ్గర విజ్ఞాపన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునే. నేను మంచి మాట చెప్తాను, గొర్రెలన్నీ పుష్టిగా ఉంటే కాపరికి ఏమీ లోటు లేదు. స్తోత్రం చెప్పండి. పొలం బాగా పండితే వ్యవసాయకుడికి ఏం లోటు? ఏమీ లోటు లేదు. నేను చెప్పే విషయం ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథంలో ఇలా రాయబడుతుంది, తన పొలమును సేద్యము చేసుకుని వాడికి ఆకలి ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ చర్చికి స్థలం కావాలంటే విశ్వాసుల క్షేమం కోసం ప్రార్థన చేయి, వారు ఆధ్యాత్మికంగా ఎదగాలని విజ్ఞాపన చేయి. నీ ఇంట్లో అవసరతలు ఉంటే ప్రభా మా విశ్వాసుల అవసరతలు తీర్చు అని ప్రార్థన చేయి, నీ ఇంట్లో అవసరతలు తీర్చబడతాయి. హల్లెలూయా. నీకేది కావాలో అని నువ్వు కోరుకుంటున్నావో, నువ్వేది పొందుకోవాలని ఆశపడుతున్నావో అది ఎదుట ఉన్నటువంటి నీ విశ్వాసులు కలగాలని నువ్వు ప్రార్థన చేయి. హల్లెలూయా. ఏదైతే నువ్వు పొందుకోవాలనుకుంటున్నావో, దేవా అది నాకంటే ముందు నా బిడ్డలైనటువంటి విశ్వాసులకు వాళ్ళు విజ్ఞాపన చేస్తే నీ ప్రార్థన చూసి ప్రభు మురిసిపోయి వాళ్ళకంటే ముందు నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ప్రభు అంటాడు, సొలొమోను నీ ప్రజలను పరిపాలించడానికి జ్ఞాన వివేకము అనుగ్రహించి అడిగింది ఒకటి, కానీ దానికి రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చాడు. అయ్యా నువ్వు శత్రు ప్రాణాలను అడగలేదు, ధనాన్ని అడగలేదు, ఓ మరి ఇంకా ఉన్నతమైన వాటిని ఏది కోరుకోలేదు, దీర్ఘాయువునైనా, కానీ నా ప్రజలపై న్యాయకుడిగా ఉంటూ సరైన న్యాయం తీర్చడానికి వివేచన అడిగావా అని చెప్పి సమస్తాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల మీద దృష్టి పెట్టాడు, ప్రజల కోసం అడిగాడు ప్రభుని. నీకేం కావాలి అని సొలొమోను అడిగితే నీ ప్రజల క్షేమం కోసం నాకు జ్ఞానాన్ని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన గొర్రెలు పుష్టిగా ఉంటే కాపరికి లోట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలను పెంచడం చేత కాక బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతుంది, గొర్రెలను చంపి వాటి మాంసములను భక్షిస్తున్నారు కాపరులను రాయబడి. గొర్రెలను పాపములో చంపాలి, కానీ వాక్యంలో పెంచక అసత్యంలోనే వారిని చంపేసి అలాగే మ్రగ్గించి వారికి పాపం అంటే ఏమిటో సంపూర్ణంగా తెలియకుండా, పాపము నుండి ఎలా విడుదల పొందాలో, ఎలా రోజు దినచర్యలో ప్రార్థన వాక్య ధ్యానంలో ఉండాలో నేర్పకుండా వారిని అలాగే అడ్డుపెట్టి వారి నుండి లాభాన్ని పొందుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. వారి వలన నేటి మంచి దైవజనులకు చెడ్డ పేరు వస్తుంది. వారు మారాలని మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి గుంపు అయిపోయింది, ఇప్పుడు రెండో గుంపు ఉంది. ఈ రెండో గుంపు ఏంటో తెలుసా? విశ్వాసుల గుంపు. వీరేం చేయాలి అంటే వీరిపై నాయకుడిగా, వీరిని పోషిస్తూ, వీరిని ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో నడిపిస్తున్న దైవ సేవకుల కోసం వీరు రోజు విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసులు వారి కుటుంబం కోసమో, వారి ఉద్యోగంలో ప్రమోషన్ కోసమో, వారి కుటుంబంలో ఇంకా వివాహం వయసు వచ్చి ఇంకా వివాహం కాని వారి కోసమో ప్రార్థన చేసుకుంటూ కాలాన్ని గడిపేయకూడదు. అయ్యా మా దైవజనుడు ఉన్నాడు, ఆ వ్యక్తికి మీరు గొప్ప ఆధ్యాత్మికమైన ప్రత్యక్షతలు కనపరచమని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా విశ్వాస అనబడుతున్న ప్రతి వ్యక్తి కూడా దైవ సేవకుని కోసం విజ్ఞాపన చేయవలసిన అవసరత కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా విజ్ఞాపన చేయాలి. పౌలు భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2-4 వాక్యాల్లో రాయబడుతున్న విషయం ఏమిటంటే, నేను వాక్యమును ధైర్యముగా బోధించటానికి, వాక్యాన్ని ప్రకటించటానికి అనుకూలమైన సమయం కలుగునట్లు నా కోసం ప్రార్థన చేయండి. ఎవరు అడుగుతున్నాడు దైవజనుడు?
వాక్యం బోధించడానికి అనుకూలమైన సమయం, ప్రతికూలతలు లేనటువంటి వాతావరణం, ప్రతికూలతలు లేనటువంటి స్థితిగతులు కలిగి అనుకూలత ఏర్పడి నేను వాక్యమును బోధించినట్లు నా కొరకు మీరు ప్రార్థన చేయండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:25 ఈ విధంగా పౌలు భక్తుడు, సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసులుగా ఉన్న వారందరూ కూడా వారి అవసరతల నిమిత్తం ప్రార్థన చేసి, వారి కుటుంబ అవసరత నిమిత్తం విజ్ఞాపన చేసి, ఇంకా యేసునామములో అడుగుతున్నాను తండ్రి అని అనకుండా మీపై నాయకుడిగా, కాపరిగా దేవుడిచ్చినటువంటి సేవకుడి కోసం మీరు విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా. మా దైవజనుడు 4 గోడల మధ్య ఉండకూడదు, ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి నీ నామాన్ని చాటాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు 10 మంది మధ్య, 20 మంది మధ్య కాదయ్యా, 1000 మంది మధ్యలో మా దైవజనుడు వాక్యము చెప్పాలి. అనుకూలమైనటువంటి సందర్భం, వాతావరణం కలగాలి. ప్రభువా ఎలాగైనా మా దైవజనుడు వాడుకోండి అని మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీ దైవజనుడు ఇంకా 4 గోడల మధ్యలో ఉండిపోయాడంటే, మీ దైవజనుడు ఇంకా మీకు మాత్రమే బోధించేవాడిగా ఉండిపోయాడంటే, బయటకు వెళ్ళలేని స్థితిలో ఉండిపోయాడంటే కారణం మీరే. మీరు ఆశీర్వాదం పడపోతే, మీరు దీవెన పడిపోతే కారణం దైవజనుడిది. అదే దైవజనుడు పైకి వెళ్ళి వర్తమానం చెప్పకపోయినా, పైకి వెళ్ళి ఇంకా అనేక మందికి దేవుని గురించిన వర్తమానాలు అందించకపోయినా ఆ తప్పు మీ మీద మోపుతాడు దేవుడు. ఎందుకు మోపుతాడో తెలుసా? విశ్వాసులై ఉన్న మీరు దైవజనుల కోసం ప్రార్థించవలసిన బాధ్యత కలిగిన వారు. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు మీ ప్రార్థనలో దైవజనుడు ఇంకా ఉన్నతమైన శిఖరాలు, వారి కుటుంబం ఇంకా ఉన్నతమైనటువంటి స్థితుల్లో ఉండాలని విజ్ఞాపన చేయగలగాలి. పౌలు భక్తుడు ఏమంటాడంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6:19-20 వాక్యాల్లో, నేను వాక్యమును ధైర్యముగా బోధించినట్లు నా కోసం మీరు ప్రార్థన చేయండి. అప్పుడప్పుడు భయం, అప్పుడప్పుడు ఏదైనా గొప్ప భయంకరమైన పాప నుంచి విడుదల పొందండి అని డేరింగ్ డాషింగ్ గా చెప్పేస్తే ఎవరైనా కొడతారేమో, సాధారణమైన భయం కదా మానవుడికి. అలా భయపడకుండా ప్రభు ఆత్మ ఎలా నడిపిస్తే అలా ప్రసంగించేలా, అనగా నాకు ధైర్యము కలిగేలా సహోదరులారా మీరు విజ్ఞాపన చేయండి అన్నాడు. ఇప్పుడు విశ్వాసులందరూ కూడా అయ్యా మా దైవజనునికి ధైర్యము అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. అది ఆర్థిక పరమైన సమస్య వచ్చినా మా దైవజనుడు ధైర్యంగా ఉండాలి. సామాజిక పరమైన సమస్య వచ్చినా, ఆరాధన చేస్తే కొట్టడానికి ఎవరైనా వచ్చినా మా దైవజనుడు ధైర్యంగా వారిని ఎదుర్కోగలగాలని మీరు ప్రార్థన చేయగలగాలి. దైవజనుని క్షేమం కోసం విశ్వాసులు అనబడుతున్న వారు ప్రార్థన చేస్తే దైవజనుడు ఆశీర్వదింపబడతాడు. హల్లెలూయా. నూతనమైన ప్రత్యక్షతలు దేవుని దగ్గర నుండి పొందుకొని, మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, తాను ఏదైతే పొందుకుంటున్నాడో దానిని మీకు పంచి పెడతాడు. హల్లెలూయా. దైవజనుడు విశ్వాసుల కోసం ప్రార్థిస్తే దైవజనులకు డోకా ఉండదు, విశ్వాసి దైవజనుని కోసం ప్రార్థిస్తే ఆత్మీయంగా విశ్వాసులకు డోకా ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనునికి దేవుడు దినదినం నూతనమైన ప్రత్యక్షను చూపిస్తాడు. దినదినం నూతనమైన మర్మయుక్తమైన మాటలను బయలుపరుస్తాడు. వాటిని దేవుడు మీకు అందిస్తాడు. మరలా దైవజనుని ద్వారా మీరు ఫలిస్తారు, దైవజనుడు ఫలిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఖచ్చితంగా విశ్వాసి అనబడుతున్న వ్యక్తి ప్రార్థన చేయవలసిన బాధ్యత కలిగి ఉన్నాడు. ఏ విశ్వాసి అయితే ప్రార్థన చేయట్లేదో దైవజనుడి కోసం, ఆ వ్యక్తి చచ్చినోడితో సమానం. ఏ దైవజనుడైతే విశ్వాసుల క్షేమం కోసం ప్రార్థన చేయట్లేదో ఆ వ్యక్తి కూడా చచ్చినోడితో సమానం. సింహాలే కానీ చచ్చిపోయి ఉన్నాయి. అయితే మనం బ్రతకాలి. ఈ రోజైనా మనం మరలా ప్రార్థనలో బ్రతకాలి. ఖచ్చితంగా ప్రార్థించడానికి తీర్మానం చేసుకోవాలి. ఓ మిషనరీ ప్రార్థనా శక్తి అనే పుస్తకంలో ఇలా చదివాను ఇందాకలే. ఓ మిషనరీ వాకింగ్ చెప్పడానికి వేరే ప్రాంతానికి వెళ్తూ తనతో ఉన్నటువంటి 30 మంది విశ్వాసులకు ఇలా చెప్పాడంట, అరే నా కోసం ప్రార్థన చేయండిరా, అడవుల మధ్యలో నుంచి అలా నా కోసం విజ్ఞాపన చేయండిరా, నేను వెళ్ళి వాకింగ్ చెప్పించేస్తానని. సరే తన ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. రాత్రి అయిపోయింది, ఆ అడవిలో పడుకోవాలి. ఆ అడవి దొంగలకి, క్రూరమైనటువంటి అలవాట్లు కలిగిన వారికి నిలయమైన ప్రాంతం అది. అయితే ప్రభు సహాయం మేరకు ఆ వ్యక్తి ఆ రాత్రి అక్కడ బస చేసి మార్నింగ్ ఆ స్థలానికి చేరుకున్నాడు. తన కార్యక్రమం అంతా ముగించుకొని తిరిగి క్షేమంగా వచ్చేసాడు. అయితే కొన్నాళ్ళ తర్వాత ఆ దైవజనుడు హాస్పిటల్లో సువార్త చేద్దామని పత్రికలు పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. పట్టుకుని వెళ్తే ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ దైవజనుడు ఆ వ్యక్తి గుర్తించి, అయ్యా పలానా అడవుల్లో మీరు పడుకున్నప్పుడు మీ దగ్గర ఉన్న ధనాన్ని, మీ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని నేను లాక్కుందామని చాలా స్పీడ్గా మీ దగ్గరికి వచ్చాను. అయితే
30 మంది మీ చుట్టూ కూడా పెద్ద పెద్ద కత్తులు బొల్లాలు పట్టుకొని ఎదురుగా ఉన్నారయ్యా, నేను ఇంక వారిని జయించలేకపోయాను, వెనక్కి వచ్చేసాను వారిని చూసి. అప్పటి నుంచి నేను ఇలాంటి బలహీనతకు గురైపోయాను, ఏ పని చేసుకోలేకపోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వారు ప్రకటించారు 30 మంది కూడా ఆ మిషనరీ కోసం. ఆ మిషనరీ కాపుదలలో ఉన్నాడు, ప్రభు సంరక్షణలో ఉన్నాడు. విశ్వాసి సేవకుని ప్రయాణం కోసం ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు ఏ స్థలానికి వెళ్తున్నాడో ఆ స్థలంలో వాడబడాలని, సేవకుడు ఏ స్థలంలో ప్రసంగం చేస్తున్నాడో ఆ స్థలంలో ధైర్యం కలిగి ప్రసంగం చేయాలని, ఏ స్థలానికి సేవకుడు వెళ్తున్నాడో ఆ వెళ్ళే మార్గంలో ప్రభు కాపుదల కలగాలని దైవజనుడి కోసం విశ్వాసులు విజ్ఞాపన చేయగలగాలి. ఇలా విశ్వాసులు సేవకుల కోసం, సేవకులు విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తే పరిమళించే క్రైస్తవ్యం ఏర్పడుతుంది భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన గట్టిగా చెప్తాం స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసులు సేవకుల కోసం, సేవకులు విశ్వాసుల కోసం విజ్ఞాపన చేయగలిగితే ఖచ్చితంగా పరిమళించే క్రైస్తవ్యం ఏర్పడుతుంది. సమూయేలు భక్తుడు ఎలా అంటాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడు అగుదును, అది నాకు దూరం అగును గాక అన్నాడు. తన మట్టుకు తాను చేసుకోకపోతే, తన కుటుంబం కోసం తాను చేసుకోకపోతే పాపం అనట్లేదు. తన ఎదుట ఉన్న వారి కోసం ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడు నన్ను ఫీల్ అవుతున్నాడు. నిజంగానే నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకొని ప్రార్థన ముగిస్తే నువ్వు పాపివి, దేవుడు నమ్ముకున్నా ఇంకా అన్యాయిస్తాడు, దుష్కార్యం చేసిన వాడు. నీవు నీ ప్రార్థనలో ఎదుటి వారి కోసం చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు బాధ ఎవరైతే కలిగించారో వారు బాగుపడాలని ప్రార్థన చేయాలి. నీకు ఎవరితోనైతే శోధన వస్తుందో వారు శోధనలో తప్పించబడాలని ప్రార్థన చేయాలి. నీకు ఎక్కడైతే ప్రతికూలత ఉందో దేవా అక్కడ ఆ మనుషులకు అనుకూలతను ఏర్పాటు చేయాలని ప్రార్థన చేయాలి. రాజుల కోసం విజ్ఞాపన చేయమని, పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేయమని, సమస్త ప్రజానికం కోసం విజ్ఞాపన చేయమని బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనకు వ్యతిరేకులే చాలా మంది, అయినా వారి కోసం విజ్ఞాపన చేయగలగాలి. హల్లెలూయా. ఈ 2 గుంపులు వారు కలిసి సమాజం కోసం ప్రార్థన చేస్తే వీరు మంచి మనస్తత్వం కలిగిన వారిగా మారిపోతారు. విశ్వాసులు సంపూర్ణలు అయిపోతారు, ఏ దుష్కార్యం చేయని వారిగా అయిపోతారు, మేలైంది చేసేవారిగా మారిపోతారు, ప్రభు రాకడ కూడా సిద్ధపరచబడిన వారిగా మారిపోతారు దైవజనుడి ప్రార్థన వల్ల. ఇప్పుడు విశ్వాసులు ప్రార్థించడం వల్ల దైవజనుడు ఆత్మపూర్ణుడి ఇంకా అభిషేకం పొందుకొని అనేక స్థలాల్లో వర్తమానం చెప్పి ధైర్యంగా మాట్లాడి తో ప్రయాణాల్లో కాపుదలు పొందుకొని ఇంకా ఈ వ్యక్తి అభిషేకించబడతాడు, విశ్వాసులు అభిషేకించబడతారు. ఈ అభిషేకించబడుతున్న 2 గుంపులు వారు చేసే ప్రార్థన బయట వ్యక్తుల్లో పాపాన్ని పారగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బయట వ్యక్తుల్లో ఉన్నటువంటి ప్రతి విధమైన వ్యతిరేకత, ప్రతి విధమైన దురాలోచన, ప్రతి విధమైన చెడ్డ తలంపులన్నీ కూడా నశింపజేస్తాడు దేవుడు వీరి ప్రార్థనల వల్ల. అనేక మంది బయట ఉన్నవారు మారటానికి అవకాశం కలుగుద్ది. విశ్వాసులైన మీరందరూ దైవ సేవకుల కోసం ప్రార్థన చేయండి. దైవ సేవకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా విశ్వాసుల కోసం విజ్ఞాపన చేయండి. సంఘాలలో ఆత్మల రక్షణార్థమై ప్రార్థన కూడికలు ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా మన ప్రార్థనల వలన కొద్దిమంది అయినా మారుతారు. అనేక ప్రాంతాల్లో అనేక దైవజనులు సేవలు చేస్తున్నారు, విశ్వాసులు దేవుని నమ్ముకున్నారు, ప్రార్థన లేక వారి సంఘాలు అలాగే అట్టిపెట్టున్నాయి. బైబిల్ గ్రంథంలో ఇర్మీయా భక్తుడు 10వ అధ్యాయం 21వ వాక్యంలో ఈ విధంగా అంటాడు, కాపరులు యెహోవా యొద్ద విచారణ చేయక వారు చెడిపోయి ఉన్నారు, వారు మందలు చెదిరిపోయి ఉన్నారని రాయబడింది. కాపరులు విజ్ఞాపన చేయక, విశ్వాసులు సంఘ అభివృద్ధి కోసం పాటుపడక, గొర్రె పిల్లలు కనటానికి ఇష్టపడక మంద అలాగే ఉండిపోయింది. కాపరి దాన్ని పెంచలేక, సరైన పోషకాహారాలు కలిగిన ఆహారాన్ని అందించలేక కాపరి అలా ఉండిపోయాడు, సంఘం అలా ఉండిపోయింది. పరిస్థితి ఆ చర్చోడు ఈ చర్చికి, ఈ చర్చోడు ఆ చర్చికి తప్ప అన్యుడి చర్చికి వచ్చే రోజు లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడో జరుగుతుంది, అది మన ఊరిలో ప్రారంభం అవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి ఏకంగా ప్రార్థన చేద్దాం. పరిస్థితులను మార్చే శక్తివంత కలిగిన ప్రార్థన తప్పకుండా మన ఆత్మీయ అభివృద్ధికి దోహదపడుతుంది, అన్యుల్లో మార్పు రావడానికి కూడా ఎంతో కృషి చేస్తుంది. కాబట్టి మనందరం కూడా ఈ రోజు నుంచైనా ప్రార్థన చేస్తూ, ప్రభువుతో మాట్లాడుతూ, ప్రభు చెప్పింది వింటూ, ప్రభుతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పాటు చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక.